నిన్న జర్నలిస్ట్ సాయి గారు ఆకివీడులో జరుగుతున్నటువంటి పరిణామాలపై, నిన్న కోర్టులో జరిగినటువంటి సంఘటనలపై ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి, అక్కడ ఉన్నటువంటి దళిత వాడలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి, క్రైస్తవులను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో దళితుల పట్ల, క్రైస్తవుల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల ఆయన ఉపయోగించినటువంటి భాష, ఆయన ప్రయోగించినటువంటి పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. సాయి గారు నిన్న మాట్లాడుతూ మీరు కొన్ని మాటలు మాట్లాడారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు నిన్న ఇచ్చినటువంటి వీడియోలో ఒక మాట అన్నారు, క్రైస్తవులుగా మారినోడు ఎస్సీలు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది, వీళ్ళ క్రైస్తవులు అంటారు, మళ్ళీ దళితులు అంటారు, మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. నాకు తెలియక అడుగుతున్నా. నాకే కాదు, చాలా మందికి ఉన్న అనుమానాలు మీరు తీర్చగలరు, ఎందుకంటే మీరు మేధావులు కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ అన్నది మీ దృష్టిలో మతమా, కులమా? క్రిస్టియానిటీ ఒక కులమా లేకపోతే మతమా? చెప్పండి, మాకు తెలియట్లేదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంది. నాకు కులం ఉంది, అలాగే మీకు కూడా కులం ఉంది అనుకుంటున్నా. మరి ఉందో లేదో నాకు తెలియదు. మరి క్రిస్టియానిటీ అన్నది కులం లేకుండా పుట్టినటువంటి మతం. అసలు దళితులు క్రైస్తవులకు ఎందుకు మారారు సాయి గారు? ఆ రోజు గుళ్ళోకి రానిచ్చి దేవుని దర్శనం చేసుకొనిస్తే వాడు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి పారిపోవాల్సిన పని లేదు కదా. వాళ్ళేమో రాముడు మాకొద్దు, కృష్ణుడు మాకొద్దు అని క్రీస్తు దగ్గర పారిపోలేదు. పురాతన కాలం నుంచి వివక్ష చూపించి అంటరాని వారిగా దూరం పెట్టి, గుళ్ళోకి వస్తే కాళ్ళు ఎరగొట్టి మైలు పట్టాదని చెప్పి గుడిని శుభ్రం చేసి వాడి నాలిక చీరేసి వాడిని అన్ని రకాల హింసలు పెడితే తట్టుకోలేక ఇంకొక దేవుడిని ఎదుర్కొన్నాడు. అంతేగాని రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అని చెప్పి పారిపోలేదే. ఈ రోజు మీరు అంటున్నారు కదా దళితులు నీచులు, మోసగాడున, మత మార్పిడి మాఫియా. ఎవరి మత మార్పిడి మాఫియా? ఆకివీడులో ఏ మత మార్పిడి మాఫియాని చూశారు మీరు? చెప్పండి, మీరు ఏ మత మార్పిడి మాఫియాని చూశారు? చాలా మంది అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాస్టర్లుగా చాలా మంది అవుతున్నారు. వాళ్ళు ఎవరి మీద ఎందుకు కామెంట్ చేయట్లేదు మీరు? రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు, దళిత క్రైస్తవులకు కూడా ఓటు హక్కు ఉంది. మన రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఓట్లు తొలగించేస్తారా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెలేసేస్తారా, లేకపోతే వారికి వేరే ప్రాంతానికి ఎక్కడికైనా దూరంగా చంపి పాతరేసేస్తారా తీసుకువెళ్ళి? క్రిస్టియానిటీ అన్నది కులమ మతమో చెప్పండి నాకు. క్రిస్టియానిటీ అన్నది ఒక మతం అనుకుందాం. దళితుడికి ఉన్నటువంటి వాడు క్రిస్టియన్ గా మారాడు, క్రీస్తుని నమ్ముకున్నాడు. వాడు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏ మతోన్మాత శక్తులుగా మారిపోరు క్రైస్తవులు. మన ఆకివీడులో శ్రీరామనవమికి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు, అక్కడ కార్యక్రమం చేశారు, ఘర్షణలు జరిగాయి. ఎవరి బొక్కలో పెట్టారు? అక్కడ ఉన్నటువంటి దళితులు క్రైస్తవులే కదా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎక్కడ అసాంఘిక శక్తులుగా మారిపోయారు? అక్కడ మీరు ముహూర్తాల ప్రకారం చేశారో లేకపోతే మీరు వేరే రకంగా చేశారో ఏం చేశారో, ఒక నైట్ వచ్చి అక్కడ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి అక్కడ గొంతెనమ్మ గుడి ఉందని గొంతు చించుకుని చెప్తున్నారు. మీరు చూసారా? కాదని అనడానికి మీరు బయట వచ్చే వార్తలు చూసే కదా ఈరోజు మాట్లాడుతున్నారు. ఎదుర్కొంటున్న పేపర్లు చూసే కదా మాట్లాడుతున్నారు మీరు. అది గొంతెనమ్మ గుడి, ఆ పేటలో ఉన్నది వాళ్ళకి నచ్చిందని వాడుకుంటారు వాళ్ళు. మీరు నేను ఎవరండి కాదని చెప్పడానికే? ఎందుకు అర్ధరాత్రి వాళ్ళు చేశారు, ఓపెనింగ్ చేశారు, పడగొట్టారు, రాముడి గుడి కట్టడానికి చేశారు, మంచిదే. మరి ఎందుకు ఇంట్లో జనాలు ఎవరిని కూడా బయటికి రాకుండా నిర్బంధించారు? అంటే అక్కడ రాముడి గుడి కడుతుంటే మళ్ళీ ఈ దళిత ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ శంకుస్థాపన జరుగుతుంటే బయటకు వస్తే మైలు పడిపోతానా? అంతే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు, దళితులు. ఇక్కడ రామాలయం కడుతున్నాం, ప్రారంభం శుచి శుభ్రం చేసి పూజలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చే వాళ్ళందరూ వచ్చినట్టు మళ్ళీ మైలు పడిపోతానా? మరి ఏ కారణంతో పోలీసులందరితోటి అక్కడ పికెట్ పెట్టించి ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకుండా నిర్బంధించి చేశారు? ఎవరు మోసగాళ్ళు ఇక్కడ? మీకు దళితులు మోసగాళ్ళు. వీళ్ళు ఎంత నీచానికి దిగజారో చూడండి. కోర్టులు కూడా మోసం చేస్తాం. ఏ కోర్టులు మోసం చేశారు? అక్కడ ఒక ఆమె ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ వేసింది. ఏమి ఆవిడకి హక్కు లేదా వేసే హక్కు? అక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు వాదనలు వినిపించారు. ఏమి ఆయనకు హక్కు లేదా? అంటే మీ దృష్టిలో దళితులైనటువంటి వాళ్ళు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు పిల్లి వేయకూడదు, కోర్టులను ఆశ్రయించకూడదు, ఏమి చేయకూడదు. మీలాంటి వాళ్ళు మాత్రం ఈ రోజు నోరు తెచ్చి నోటుకు వచ్చినట్టు తిట్టేయచ్చు. దళితుల్ని నీచులు అన్నారు, మోసగాళ్ళని చెప్పి తిట్టావు నువ్వు. అంటే మీ దృష్టిలో బ్యాంక్ బకాయిలు ఎగదొబ్బేసిన వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, 100 కోట్లు ఎగనామం పెట్టిన వాళ్ళు మోసగాళ్ళు కాదు. మీకు తన్నితే తన్నించుకునే వాళ్ళు మోసగాళ్ళు. మీకు
ఏం చేశారు క్రైస్తవులు? పోనీ మన జరిగింది. ఇప్పుడు రావులపాలెంలో, కాకినాడలో నన్ను ఏం చేశారో తెలిసింది క్రైస్తవులు. మమ్మల్ని ఒకడు కొట్టాడు, మమ్మల్ని ఒకడు తిట్టాడు అని చెప్పి ఏమి ఎదురు ప్రశ్నలు వేస్తూ వాళ్ళేమి అసాంఘిక చర్యలకు పాల్పడలే, శాంతియుతంగా ర్యాలీ చేశారు. క్రైస్తవులు అన్న కూడా తిరగబడడం, కొడితే కొట్టించుకుంటాడు, తన్నితే దండించుకుంటాడు. తిరగబడి క్రైస్తవులు కొట్టినట్టు ఎక్కడ న్యూస్ లేదు, మీరు చూసారో లేదో. క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి ఈ రోజు క్రైస్తవులు తన్నగలరు, చంపగలరు, ఏమైనా చేయగలరు. రఘురామకృష్ణరాజు లాంటి మొండోడు కాబట్టి చేయగలిగాడు. వేరే వాడికి ఎవరికైనా సాధ్యమా? అవును, మొండోడు కాబట్టి అది ఏమైనా చేయగలడు. అది మీకు అంటే ఒక గుడి కట్టేస్తే చేసిన పాపాలని పోవచ్చు అనమాట. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు లాంటి, జడ శ్రవణ్ కుమార్ లాంటి, లేకపోతే విజయ్ కుమార్ లాంటి, హర్ష్ కుమార్ లాంటి నలుగురు ఇది తప్పు, మీరు దళిత వాడలపై చేస్తున్న దౌర్జన్యం తప్పు అని చెప్తే అది నచ్చట్లేదు మీకు. క్రైస్తవులు మతోన్మాదులు, మత మార్పిడి మాఫియా మీరు అన్నమాట. మత మార్పిడి మాఫియా. ఏ మాఫియా చేశారు మీరు చెప్పాలండి ఖచ్చితంగా. క్రిస్టియానిటీ అన్నది, క్రైస్తవ్యం అన్నది కులమా మతమా? మీరు మేధావి కదా, అనేక వార్తల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి సమాధానం. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ కి అప్లై చేసినప్పుడు అందులో క్యాస్ట్ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం కావాలంటే అక్కడ దాంట్లో రాయవలసింది ఆది ఆంధ్ర హిందూ అని రాస్తారు, పక్కన సబ్ కాస్ట్ ఉంటది. అలాగే ఒకవేళ బీసీసీ సర్టిఫికేట్ మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఎస్సీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వసతులు వర్తించకపోయినా అక్కడ బీసీసీ అనే సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఆది ఆంధ్ర క్రిస్టియన్, ఆది ఆంధ్ర క్రైస్తవ అని మెన్షన్ చేస్తారు బీసీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి. కానీ దాని పక్కన సబ్ కాస్ట్ అనే కాలం ఉంటది. వాడు ఉపకులం ఏంటో అక్కడ రాసి తీరాడు. వాడు క్రిస్టియన్ అయినా సరే వాడు సబ్ కాస్ట్, వాడు మాలైతే మాదిగా, మాలైతే మాల, మాదిగా అయితే మాదిగా, రెల్లైతే ఏదైతే వాడు సబ్ కాస్ట్ అక్కడ రాయవలసిందే. ఈ విషయం తెలుసా తెలీదా మీకు? మరి క్రిస్టియన్స్ దళితుడు కాదన్నప్పుడు మరి అక్కడ సబ్ కాస్ట్ ఎందుకు పెట్టారు? అక్కడ వాడి కులాన్ని ఎందుకు అడుగుతున్నారు? ఈ దేశంలో ప్రతిదీ కులం మీదే నడుస్తుంది. మీరు ఎక్కడికన్నా వెళ్తే జర్నలిస్ట్ సాయి గారు అని పిలిచినా ఇతను మనోడా కాదా, ఇతను ఏ కులం? ఇది మన సంస్కృతి. ఒక క్రైస్తవుడికే కులం పోతుందా? ఎందుకు మీరు క్రిస్టియన్స్ మీద మాట్లాడడానికి ఇదిగా ఎన్నో చోట్ల మరి వేరే మతాలకు సంబంధించినటువంటి వాడు, నేను తప్పుగా అనాలనే కాదు, మీరు క్రిస్టియన్స్ మీద కాకుండా మరి మసీదుల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ముస్లిమ్స్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే క్రైస్తవులు అంటే కొట్టినా, చేసి తిట్టినా, ఏం చేసినా ఏమీ చేయలేరు. వీళ్ళ కోట్లు మోసం చేస్తున్నారు. వీళ్ళు ఎంత నీచులో చూడండి, వీళ్ళు ఎంత మోసగాళ్ళో చూడండి. ఏకండి మీరు ఈ మాటలో నీచులో మోసగాళ్ళని మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు బేషరతుగా ఆకివీళ్ళు ఉన్న దళితులకే కాదు, యావత్ దళితులకి అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. సాయిగా మీరు సెక్యులర్ భావజాలంతో ఒక జర్నలిస్ట్ గా ఉంటున్నటువంటి వ్యక్తి అనుకున్నాం, కానీ మీలో కూడా ఈ కుల రక్కసి ఎంత స్పష్టంగా ఉన్నదన్నది స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆ భావజాలం నుంచి బయటికి రండి. ముందు క్రైస్తవులు మత మార్పిడి మాఫియా ఎవరిచ్చారు మీకు అధికారం? దళిత క్రైస్తవులు నీచులు, మోసగాళ్ళు. మీరు ఉపయోగించిన భాష బాగోలే సాయి గారు. మరొకసారి మీరు ఈ రకమైనటువంటి భాష ఉపయోగిస్తే మాత్రం అది సభ్యత, సంస్కారం కాదు. తర్వాత మరి మేము తీసుకునే చర్యలు కూడా మరి మీరు బాధ్యత వహించాల్సి ఉంటారు. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు భాష ఉపయోగించేటప్పుడు దళితులు కించిపచ్చి మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒక వ్యక్తి విషయంలో తీర్పిస్తేవచ్చు. మీరు ఎవరండి? మొత్తం దళితులందరినీ నీచులు, మోసగాళ్ళని తిట్టవలసిన అవసరం మీకేముంది? మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.